మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆరిజిన్ ఓఎస్ స్టేబుల్ అప్డేట్ వచ్చేస్తుంది. ఇది ఐక్యూ 15. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆరిజిన్ ఓఎస్తో వస్తుంది. అండ్ ఇంక నుంచి లాంచ్ అయ్యే ఐక్యూ ఫోన్స్, వివో ఫోన్స్ అన్నీ కూడా ఆరిజిన్ ఓఎస్తోనే వస్తాయి. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోన్ సంగతి ఏంటంటే, ఇక్కడ స్క్రీన్ మీద లిస్ట్ వేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఐక్యూ ఫోన్స్ కానీ వివో ఫోన్స్ కానీ ఈ లిస్ట్లో ఉంటే ఈ టైం లైన్స్లో మీకు ఆరిజిన్ ఓఎస్ స్టేబుల్ అప్డేట్ వచ్చేస్తుంది. అసలు ఈ ఐక్యూ ఫోన్స్లో, వివో ఫోన్స్లో నాకు నచ్చిందే ఓఎస్ అనమాట. ఈ ఫోన్ టచ్ ఓఎస్ నాకు అస్సలు నచ్చదు. చాలాసార్లు చెప్పాను మీకు రివ్యూస్లో, చాలాసార్లు చెప్పుకుంటా. కానీ ఫస్ట్ టైం ఆరిజిన్ ఓఎస్ చూసినప్పుడు నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఏదో పెద్ద చేంజ్ అయిపోయినట్టు ఏం అనిపించలేదు. బట్ డీప్గా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దీనిలో చాలా మంచి మంచి ఫీచర్స్ కనిపించినాయి. ఏదో ఇచ్చామని కాకుండా చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఇచ్చారు. సో అసలు ఈ ఆరిజిన్ ఓఎస్లో కొత్తగా ఏం తీసుకొచ్చారు, ఫోన్ టచ్ ఓఎస్తో కంపేర్ చేసుకుంటే దీనిలో కొత్తగా ఏం ఫీచర్స్ ఇచ్చారో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ నాకు తెలుసు మీరు ఆరిజిన్ ఓఎస్ సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసేసి ఉంటారు. బట్ ఈ వీడియోలో మీరు చూడని ఒక్క ట్రిక్ అయినా, ఒక్క ఫీచర్ అయినా ఉంటుందని అనుకుంటున్నా. సో ఒక్కొక్క ఫీచర్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ లాక్ స్క్రీన్తో స్టార్ట్ చేద్దాం. లాక్ స్క్రీన్ చూడగానే మీకు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఏదో క్లాక్ అనేది ఏదో ఇచ్చామన్నట్టు ఇచ్చేవాళ్ళు. బట్ ఈసారి క్లాక్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. మెయిన్గా సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లో ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్లాక్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కొన్ని స్టైల్స్ వస్తాయి. మీకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్స్ కూడా ఇక్కడ 2 రకాల ఫాంట్స్ ఉంటాయి. అండ్ కలర్స్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం గ్లాస్ టైప్లో ఉంటుంది. iOS 26లో చూసాం కదా, సో కొంచెం అలా ఉంటుంది అనమాట. లేదనుకుంటే ఇక్కడ నుంచి కలర్స్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ నుంచి ప్రైమరీ కలరు, సెకండరీ కలరు మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి డెప్త్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ క్లాక్ మీ ముందు ఉండాలా, వెనక్కి వెళ్ళిపోవాలా, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు పార్షియల్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి స్విచ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇట్లా టైం ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. ఇలా వద్దు అనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. దీనిలో మనం చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఇలా కావాలా, లేదంటే స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో నచ్చింది పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇలా వదిలేసినా కూడా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే నుంచి లాక్ స్క్రీన్కి వచ్చే యానిమేషన్ కూడా కొంచెం స్మూత్గా డిఫరెంట్గా ఇచ్చారు. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసే దగ్గర కూడా మీకు డిఫరెంట్గా యానిమేషన్ ఇచ్చారు. చూడొచ్చు, కొంచెం గ్లో అవుతా ఉంది. లైట్ లాగా గ్లో ఎఫెక్ట్ వస్తుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, నార్మల్గా ఉండేది. ఇలా నార్మల్గా టైప్ చేసుకోవచ్చు. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ గ్లో ఎఫెక్ట్ తీసుకొచ్చారు, బాగుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లాక్ స్క్రీన్లో థీమ్స్లోకి వస్తే ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని వాల్ పేపర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే సెట్ చేస్తున్నా. మీరు ఫోన్ని ఫ్లిప్ చేసే కొద్దీ ఇక్కడ ఒక ఎఫెక్ట్ వస్తుంది చూడండి, మార్నింగ్ ఈవినింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇలాంటి ఫ్లిప్కార్ట్ వాల్ పేపర్స్ మీకు కొన్ని ఇచ్చుంటారు. లైక్ ఇది చూడొచ్చు, ఈ పిల్లి ఇలా ఫ్లిప్ చేస్తుంటే మూతి నాకుంటుంది. ఇలా మీ వాల్ పేపర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఫ్లిప్కార్ట్స్లోకి వచ్చి ఈ గ్యాలరీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ ఆల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ గ్యాలరీలో నుంచి ఒక 4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తే ఇలా 4 ఫోటోస్ సెలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్లో మీకు ట్రాన్సాక్షన్ ఎలా కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు, నేను ఫోన్ని ఫ్లిప్ చేసే కొద్దీ నేను నడుస్తున్న ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఇలా బర్స్ట్ షాట్స్ ఏమన్నా ఉంటే ఈ ఫ్లిప్కార్ట్స్లో ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా కొంచెం కొత్తగా తీసుకొచ్చారు. వాటర్ రిప్లే ఎఫెక్ట్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ కూడా ఇక్కడ వేవ్లెట్స్ని కొత్తగా తీసుకొచ్చారు. అండ్ లాస్ట్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఎవల్యూషన్. ఇట్లా ఒక 2-3 ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ని కొత్తగా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ హోమ్ స్క్రీన్లోకి వస్తే ఈ కింద యాప్స్ నార్మల్, ఇక్కడ యాప్స్ ఎలా ఉన్నాయో నార్మల్ యాప్స్ లానే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ చూడొచ్చు, ఒక డాక్ లాగా బ్యాక్ సైడ్ ఒక బ్లర్ ఎఫెక్ట్ వచ్చింది. దీనికోసం సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి డాక్లోకి వెళ్ళి ఈ డాక్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు నార్మల్ యాప్స్ నుంచి కొంచెం సపరేట్ అయ్యి ఇట్లా డాక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే చాలా కొత్త ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇన్ని లేవు, ఒక 7 ఉన్నాయి కరెక్ట్గా. ఇప్పుడు చాలా తీసుకొచ్చారు, బాగున్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు ఏదైనా ఫోల్డర్ ఉన్నప్పుడు ఈ ఫోల్డర్ని మీరు మాక్సిమం ఎన్లార్జ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇది తప్పితే ఇంతకుముందు మనం ఏం చేయలేము అనమాట. బట్ ఇప్పుడు వీళ్ళు చాలా ఆప్షన్స్ తీసుకొచ్చారు. లైక్ జస్ట్ ఈ ఫోల్డర్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ బార్ కావాలా, ఇట్లా వర్టికల్ బార్ కావాలా, చిన్నదిగా కావాలా, పెద్దదిగా కావాలా, వర్టికల్, హారిజాంటల్, మీకు నచ్చినట్టు ఫోల్డర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా 2 విడ్జెట్స్ కూడా తీసుకొచ్చారు, హెల్త్ అని, డివైస్ మేనేజ్మెంట్ అని. దీనిలోకి వెళ్తే జస్ట్ మీరు కనెక్ట్ చేసిన డివైస్ ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. మీరు ఏదైనా బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేస్తే దాని ఛార్జింగ్ పర్సెంటేజెస్ అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇంతకుముందు కంట్రోల్ ప్యానల్ నార్మల్గా ఉండేది, ఇట్లా నార్మల్గా కనిపించేది. ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ ప్యానల్ని మొత్తం చేంజ్ చేశారు. లైక్ ఇట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది, ఇట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. లేదు నాకు 2 ఒకేలాగా, ఇట్లా 2 ఒకేలాగా కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కంట్రోల్ సెంటర్ సెట్టింగ్స్లో సపరేట్గా కావాలా, మర్జ్ కావాలా, మర్జ్ పెట్టేసుకుంటే మొత్తం ఒకే దగ్గరకు వస్తాయి. కంట్రోల్ ప్యానల్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ యానిమేషన్స్ కూడా బాగా తీసుకొచ్చారు. లైక్ బ్రైట్నెస్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా బ్రైట్నెస్ బార్ ఓపెన్ అవుతుంది. అండ్ టార్చ్ లైట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి మనం టార్చ్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంతకుముందు ఉండేది కాదు, జస్ట్ టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ ఇంతే ఉండేది. లాంగ్ ప్రెస్ చేస్తే ఏం వచ్చేది కాదు. అండ్ బ్రైట్నెస్ కూడా లాంగ్ ప్రెస్ చేస్తే ఏం వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ కంట్రోల్ సెంటర్లో చిన్న చిన్న యానిమేషన్సే డీటెయిల్స్ బాగా తీసుకొచ్చారు. లైక్ ఇక్కడ ఐ ప్రొటెక్షన్ ఉంది కదా,
దీన్ని ఆన్ చేస్తే చూడొచ్చు కన్ను క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫ్లైట్ వచ్చింది. ఆఫ్ చేస్తే ఆ ఫ్లైట్ ఇలా వెళ్ళిపోయింది. చిన్న చిన్న యానిమేషన్స్ బట్ డీటెయిలింగ్స్ బాగున్నాయి. అండ్ ఈవెన్ పవర్ బటన్ కూడా లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా స్లైడ్ ఆప్షన్స్ వచ్చాయి. ఇంతకుముందు ఇలా బటన్స్ టైప్ లో వచ్చేవి, ఇప్పుడు స్లైడ్ ఆప్షన్స్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ యాప్ డ్రాయర్ లోకి వెళ్తే ఇక్కడ నాకు ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటిలో మేజర్ కంప్లీట్ ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అండ్ డిఫాల్ట్ గా వచ్చిన యాప్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఫీడ్బ్యాక్ అని, ఈజీ షేర్ అని, గేమ్ సెంటర్ అని, ఐ మేనేజర్ అని, ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా ఇచ్చిన యాప్స్. ఈ యాప్స్ మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ మొత్తం క్లమ్జీగా అయిపోయి పిచ్చి పిచ్చిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ డిఫాల్ట్ యాప్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ మేనేజ్ క్లిక్ చేసి యాప్స్ అన్నింటిని సెలెక్ట్ చేసుకొని న్యూ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఇవి మొత్తం న్యూ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడొచ్చు యాప్ డ్రాయర్ ఎంత క్లీన్ గా ఉందో. ఇంతకుముందు నాకు అసలు నచ్చేదే కాదు, ఇవన్నీ మొత్తం కలిసిపోయి నాకు యూజ్ చేస్తున్నప్పుడు ఇరిటేషన్ వచ్చేది. బట్ ఇప్పుడు చాలా నీట్ గా ఉంది. నేను ఇన్స్టాల్ చేసిన యాప్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఫీచర్ నోటిఫికేషన్స్ అండ్ స్టేటస్ బార్ లోకి వెళ్తే ఇక్కడ ఆరిజిన్ ఐలాండ్ అని ఉంటుంది. ఇవన్నీ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. దీనిలో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏదైనా సాంగ్ ప్లే చేస్తున్నారు, జస్ట్ ఇలా పైకి స్వైప్ చేస్తే ఇది ఇక్కడ ఆరిజిన్ ఐలాండ్లోకి వెళ్ళిపోద్ది. ఇది సేమ్ మనం ఐఫోన్లో ఎగ్జాక్ట్గా ఇలాగే చూసుంటాం. అండ్ ఈవెన్ సామ్సంగ్ ఫోన్స్లో కూడా ఇలాంటిది తీసుకొచ్చారు. వాటికన్నా దీనిలో యానిమేషన్ బాగుంది. ఇక్కడ చూడొచ్చు ఈ గ్లో ఎఫెక్ట్, ఇక్కడ యానిమేషన్ చాలా బాగుంది. ఇంకోటి హైలైట్ ఏంటంటే మీరు అలా పక్కనే స్వైప్ చేసినా అది ఇట్లా కొట్టుకుని వెళ్తుంది చూడండి. ఇలా పక్క కంటే ఇలా కొట్టుకొని పైకి వెళ్తుంది, ఇలా అంటే ఇలా కొట్టుకుని పైకి వెళ్తుంది. ఈ యానిమేషన్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ టైమర్ ఏమైనా సెట్ చేసుకున్నా అది కూడా ఈ ఆరిజిన్ ఐలాండ్లోకి వెళ్ళిపోద్ది. అండ్ ఇంకోటి నాకు ఇక్కడ బాగా నచ్చింది, ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వాట్సాప్లో షేర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్లో చేస్తే డైరెక్ట్గా ఇక్కడ నుంచే వాట్సాప్లో మనం షేర్ చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇన్స్టాగ్రామ్లో మనం ఏదైనా పోస్ట్ చూసాం, ఇది నచ్చింది, జస్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ ఆరిజిన్ ఐలాండ్లో వాట్సాప్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఈ ఫోటోని వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఫోటో వెళ్ళిపోద్ది. మీకు ఇది కావాలి స్క్రీన్ షాట్ చేసి క్రాప్ చేసుకోవడం ఇవన్నీ అవసరం లేదనమాట, సింపుల్గా పంపించుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లొకేషన్కి వెళ్ళాలి, జస్ట్ ఈ అడ్రస్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ర్యాపిడోలో పడేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం రైడ్ బుక్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ర్యాపిడోలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అడ్రస్ సెలెక్ట్ చేసుకునే బదులు ఇలా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని రైట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా కాల్ ఆప్షన్ ఉంటుంది. డైల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నెంబర్కి డైల్ సెట్ చేస్తుంది, కాల్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ మనం ఏదైనా లింక్ కాపీ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ క్రోమ్లో ఓపెన్ యూఆర్ఎల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ ఓపెన్ చేయొచ్చు. అంటే యాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఆరిజిన్ ఐలాండ్ మన పనిగా ఇచ్చేస్తుంది. ఇప్పటి వరకు వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ ఎండ్ లోపు మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ కొట్టేయాలి. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ ఫీచర్ ప్రైవేట్ సేఫ్. జస్ట్ మీరు దీన్ని ఇలా సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఇది ప్రైవేట్ స్పేస్. దీనికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. నేను ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నా. ప్రైవేట్ స్పేస్ ఓపెన్ అయింది. ఇది డ్యూయల్ యాప్స్ క్లోన్ యాప్స్ కాదు, ఇది కంప్లీట్ గా ప్రైవేట్ స్పేస్ అనమాట. దీనిలో యాప్స్ అన్ని కూడా సపరేట్ గా ఉంటాయి. లైక్ దీనిలో గ్యాలరీలో చూస్తే ఇక్కడ ఫోటోస్ ఏం లేవు. అదే నార్మల్ గ్యాలరీలో ఇక్కడ చాలా ఫోటోస్ ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ స్పేస్ లో మీరు కొన్ని ప్రైవేట్ యాప్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ యాడ్ చేస్తున్నా, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్ వచ్చింది. ఇక్కడ మీరు డిఫరెంట్ అకౌంట్ తో సైన్ ఇన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ అనేది మీకు నార్మల్ స్పేస్ లో కనిపించదు. లైక్ ఎగ్జిట్ అవుతున్నా, ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయింది. బట్ ప్రైవేట్ స్పేస్లో మనం వేరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, వేరే యాప్స్ ఏదైనా ప్రైవసీ కావాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి తీసుకున్న ఫోటోస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో తీస్తున్నా, ఈ ఫోటో అనేది ప్రైవేట్ స్పేస్లో మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు ఎగ్జిట్ అయ్యారంటే చూడొచ్చు ఇక్కడ ఫోటో లేదు. సో మీకు ప్రైవసీ కావాలి, ఏదైనా ప్రైవేట్ ఫైల్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ ప్రైవేట్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్లో మోర్ కనెక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ఆఫీస్ కిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీ పీసీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, మ్యాక్బుక్లో కానీ జస్ట్ వివో ఆఫీస్ కిట్ అని సెర్చ్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. జస్ట్ ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ కనెక్ట్ టు డివైస్ క్లిక్ చేసి మీ ఫోన్ లో స్కాన్ టు కనెక్ట్ క్లిక్ చేస్తే అక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ ని ఫోన్ తో స్కాన్ చేస్తే మీ ఫోన్ పీసీ కనెక్ట్ అయిపోతాయి. మీ ఫోన్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని, ఇమేజెస్, వీడియోస్ ఏముంటాయి మొత్తం మీ పీసీలో కనిపిస్తాయి. డైరెక్ట్ గా ఇక్కడ నుంచే కాపీ చేసుకోవచ్చు. లేదు పీసీ నుంచి ఫోన్ కాపీ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఫోన్ మిర్రరింగ్ అని. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్ మొత్తం అక్కడ పీసీలో వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా మీ కంప్యూటర్లోనే మీ ఫోన్ మొత్తాన్ని యాక్సెస్ చేయొచ్చు. మీ ఫోన్లో ఏం కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. మొత్తం ఫోన్ యాక్సెస్ అంతా పీసీకి వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ రిమోట్ పీసీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఫీచర్ ఒకటి మ్యాక్బుక్లో ఎందుకో పని చేయట్లా. దీన్ని క్లిక్ చేస్తే మీ పీసీ యాక్సెస్, మీ ల్యాప్టాప్ యాక్సెస్ మొత్తం ఫోన్కి వచ్చేస్తుంది. ఫోన్ నుంచే డైరెక్ట్గా మీ పీసీని కంట్రోల్ చేసుకోవచ్చు. చూడొచ్చు మొత్తం మీ పీసీ మొత్తం ఫోన్లోకి వచ్చేసింది. ఇక్కడ నుంచి మై కంప్యూటర్ ఓపెన్ చేసుకోవచ్చు, ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఫోన్ నుంచే చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఆన్లో ఉండాలి. మీ ల్యాప్టాప్ ఆఫ్ చేసుకొని ఫోన్లో యాక్సెస్ చేయాలంటే కుదరదు. ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఆన్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ కొత్తగా ఫైల్ మేనేజర్ అని ఒక యాప్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం ఫైల్స్ యాప్ యూజ్ చేసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు డైరెక్ట్గా ఫైల్ మేనేజర్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నోట్స్ యాప్. నోట్స్ యాప్లో ఇంతకుముందు మనకి హోమ్, ఫోల్డర్స్ ఈ 2 ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా టు డూ లిస్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మనం టు డూ టాస్క్లు ఈరోజు ఏమైనా చేయాలి, ఇలా మీరు టు డూ లిస్ట్ క్రియేట్ చేసుకొని అయిపోగానే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. అండ్ నెక్స్ట్ గ్యాలరీలో కూడా మీకు పక్కన ఉన్న ఫోటోస్ మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫీచర్ ఇంతకు ముందు లేదు. అండ్ అలాగే ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ ఏ రీటచ్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ఏ అరేజు, ఇమేజ్ ఎక్స్పాండరు, కలర్ అడ్జస్ట్మెంట్, మొత్తం అన్ని టూల్స్ అన్ని ఒకే దగ్గర తీసుకొచ్చారు. ఇంతకుముందు
ఎలా పడితే అలా ఉండేవి. లైక్ ఇక్కడ చూడొచ్చు, ఏ ఎరేజర్ సపరేట్గా ఉండేది, రిపేర్ సపరేట్గా ఉండేది, అండ్ కొన్ని ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేది తీసుకొచ్చారు. మెయిన్గా ఏ అరేజ్ ఈ కరుంగలి మనం మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా చూడొచ్చు, నీట్గా ఎగిరిపోయింది. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, నీట్గా ఎగిరిపోయింది. అండ్ ఏ యూహెచ్డి, ఏ ఇమేజ్ ఎక్స్పాండర్ అంటే మీరు ఇమేజ్ని ఇలా సెట్ చేసుకుంటే స్టార్ట్ ఎక్స్పాన్షన్ క్లిక్ చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ చేస్తుంది అనమాట. ఏతో ఈ గ్యాప్స్ అన్నింటిని ఫిల్ చేస్తుంది. చూడొచ్చు, నీట్గా ఫిల్ చేసింది. ఇలా ఉండేది ఫోటో, ఇప్పుడు ఇలా చేసింది, నీట్గా ఫిల్ చేసింది. అండ్ కలర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ నుంచి వైబ్రెన్స్ అండ్ కాంట్రాస్ట్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చారు. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి క్విక్ టూల్స్లో. ఏ క్యాప్షన్స్, ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్, స్క్రీన్ ట్రాన్స్లేషన్. లైక్ మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేశారు, ఈ టెక్స్ట్ అంతా కావాలి, జస్ట్ ఈ ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ క్లిక్ చేస్తే టెక్స్ట్ అంతా రికగ్నైజ్ చేస్తుంది. మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అంతా కాపీ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా వెబ్సైట్ చదువుతున్నారు, అక్కడంతా వేరే లాంగ్వేజ్ ఉంది, జస్ట్ ఇలా స్వైప్ చేసి స్క్రీన్ ట్రాన్స్లేషన్ క్లిక్ చేస్తే స్క్రీన్ మొత్తాన్ని మీకు నచ్చిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. తెలుగు కూడా ఉంది, తెలుగు పెడితే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. సేమ్ గూగుల్ లెన్స్ యూజ్ చేస్తుంది. లేదా అవసరం లేదనుకుంటే ఇక్కడ నుంచే డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు ఫాస్ట్ ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ యానిమేషన్ ఇలా వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే యానిమేషన్ చేంజ్ అయింది. దాంతోపాటు కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలా, నార్మల్ ఛార్జింగ్ కావాలని. ఫాస్ట్ ఛార్జింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అండ్ గేమ్ మోడ్లో కూడా మీకు ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ఇది పాత ఫన్ టచ్ ఓఎస్, ఇది ఆరిజిన్ ఓఎస్. పర్ఫార్మెన్స్ ప్యానల్లో ఇక్కడ కొత్తగా బ్రైట్నెస్ ఆప్షన్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ప్యానల్, గేమ్ మోడ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా క్యూ చిప్ జోన్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. సూపర్ రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్. ఇవి యాక్చువల్గా ఇక్కడ ఉంటాయి. గేమ్ సూపర్ రిజల్యూషన్, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, ఇవన్నీ ఇందులో కలిపేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఇక్కడ కనిపించవు. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఇక్కడ లేదు, అది తీసుకొచ్చి దీనిలో పెట్టారు అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ ఆరిజిన్ ఓఎస్లో కొత్త ఫీచర్స్ అయితే. దీనిలో మెయిన్గా నాకు ఈ ఆరిజిన్ ఐలాండ్ ఉంది కదా, ఇది నాకు బాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఐఫోన్ నుంచే తీసుకున్నారు, బట్ దీన్ని బెటర్గా యూజ్ చేసుకున్నారు. ఐఫోన్లో మీకు అన్ని ఆప్షన్స్ ఉండవు, దీనిలో బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ వీటితో పాటు వివో ఆఫీస్ కిట్, ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. విండోస్ వరకు ఓకే, కానీ మ్యాక్ బుక్లో కూడా ఎగ్జాక్ట్గా వచ్చేసింది, బాగా తీసుకొచ్చారు. యాక్చువల్గా చైనాలో ఆరిజిన్ ఓఎస్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ వాయిస్ తీసుకురాలేదు, కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఆరిజిన్ వాయిస్ అయితే బాగానే ఉంది. మేబీ ఫ్యూచర్లో ఇంకా కొత్త ఫీచర్స్ యాడ్ చేసే అవకాశం కూడా ఉంది. నాకైతే వివో ఫోన్స్లో, ఐక్యూ ఫోన్స్లో మేజర్ కంప్లైంట్ దీంతో సాల్వ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించినాయి, వీటిలో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.